తెలంగాణలో డ్రగ్స్ వినియోగం భారీగా పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చాప కింద నీరులా డ్రగ్స్ మాఫియా పెరిగిపోతోందన్నారు. దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. పేరెంట్స్, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి యువతను కాపాడాలని పిలుపునిచ్చారు. కంప్లైంట్ చేస్తుంటారు, సాయంకాలం రాగానే ఆ చౌరస్తా మీద ఆ చెట్టు కింద చేరుతారు. సార్ ఈ పిల్లలందరూ డ్రగ్స్ తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు, రోజు మాఫియాలాగా తయారవుతున్నారు. ఇది ఇక్కడే కాదు, గ్రామాలలో అదే పరిస్థితి. హైదరాబాద్ లో అన్ని బస్తీల్లో అదే పరిస్థితులు. డ్రగ్స్ యువతను నిర్వీర్యం చేస్తా ఉన్నాయి, యువత భవిష్యత్తును అంధకారం చేస్తా ఉన్నాయి. మానవ వనరులుగా ఈ దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సినటువంటి యువత ఏ రకంగా ఈరోజు డ్రగ్స్ బానిసలయ్యారో మనం అందరం అర్థం చేసుకోవాలి. దీనికి పరిష్కార మార్గం కనుగొనాల్సిన అవసరం ఉంది, లేకపోతే చాలా కష్టం. ఈ హైదరాబాద్ ఎంతైతే అభివృద్ధి చెందింది అనుకుంటున్నామో అదే స్థాయిలో డ్రగ్స్ కూడా అభివృద్ధి చెందుతా ఉన్నాయి. మన దేశంలో అత్యధికమైనటువంటి విలువ కట్టలేనటువంటి సంపద యువత, విద్యార్థులు. అలాంటి యువత, అలాంటి విద్యార్థులే ఈరోజు డ్రగ్స్ బానిసలైతే మన దేశము దేన్ని చూసుకొని ముందుకెళ్తాం?